స్వరూప కాల్ చేయండి. తనకెందుకు చంద్రిక? ఆవిడ కాఫీ షాప్ లో లేదు కదా. అబ్బా, ఫోన్ చేసి విషయం చెప్దాం. ఫోన్ ఇవ్వండి. వీళ్ళు కాల్ చేస్తున్నారేంటి? హలో హలో, స్వరూప్ గారు, నిత్య కాఫీ షాప్ కి వెళ్ళింది కదా? అవును. ఈ విషయం మీకెలా తెలుసు? ఇందాకెవడో వెధవ జైకి కాల్ చేసి నిత్య కాఫీ షాప్ లో ఉందని చెప్పాడండి. జై నిత్య కోసం బయలుదేరాడు. తెలుసు. తెలుసా? తెలిసి మీరు టెన్షన్ పడకుండా ఉన్నారా? టెన్షన్ ఎందుకు? ఇదంతా నిత్యని భయపెట్టడానికి రానా చేసిన ప్లాన్. ఇప్పుడు జై వెళ్ళి నిత్యని కలుస్తాడు. నిత్యని టెన్షన్ పెట్టి ఆఖరిలో తను నిత్య కాదు మంగ అని రానా చెప్తాడు. ఏడ్చినట్టుంది మీ ప్లాను. మీరిలాంటి పనేదో చేస్తారని జై ఒక్కడే వెళ్లకుండా మంగను కూడా వెంట పెట్టుకుని ఆ కాఫీ షాప్ కి బయలుదేరాడండి. ఏంటి ఏంటి మీరు చెప్తుంది? జైతో మంగ కూడా వెళ్తుందా? మరి విషయం నిత్యకి కాల్ చేసి చెప్పారా? చెప్పాలని ఫోన్ చేశాం. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నిత్య ఫోన్ ఆఫ్ లో ఉందా? త్వరగా ఏదో ఒకటి చేయండి స్వరూప్ గారు, లేకపోతే ఆ నిత్య జైకి దొరికిపోతుంది. ఓ షిట్. ఇప్పుడెలా? ఏంటి నిత్య కంటే ముందు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అవును కదా, ఇప్పుడు స్వరూప టెన్షన్ పడుతుంది. జై మంగ వస్తున్నట్టు నిత్యకెలా చెప్పాలి? ఎలా? ఎస్, రానా రానా కాల్ చేస్తా. హలో రానా, రానా నువ్వెక్కడున్నావు? ఆన్ ది వే ఆంటీ. కాఫీ షాప్ కి కాస్త డిస్టెన్స్ లో ఉన్నాను. త్వరగా వెళ్ళు రానా. ఏమైందంటే? ఒక ప్రాబ్లం వచ్చింది. నిత్య కోసం జై బయలుదేరాడు. అదే కదా ఆంటీ మన ప్లాన్. జై నిత్యం చూడాలి, నిత్య భయపడాలి. జైతో పాటు మంగ కూడా వస్తుంది. వాట్? ఏమంటున్నారంటే? అవును రానా, జై తెలివిగా మంగని కూడా తనతో తీసుకెళ్తున్నాడు. నిత్యని మంగ అని చెప్పి నువ్వు ఎస్కేప్ చేయలేవు. నిత్య దొరికిపోతుంది. మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడన్నమాట. ఇది కూడా మన మంచికే ఆంటీ. ఈ రోజుతో జైకి నిత్య మ్యాటర్ క్లియర్ అవుతుంది. లేదు రానా, మంగ ప్రాబ్లంలో పడుతుంది. ఏం కాదంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రానా, నీకు జై గురించి తెలీదు. జైకి నిత్య దొరికిపోతే నిత్య ఫ్యూచర్ ఏంటని నేను భయపడట్లేదు. నిత్య విషయం దాచిన నేరానికి జై మంగని శిక్షిస్తాడు. మంగ జైకి దూరం అవుతుంది. జై దేన్నైనా క్షమిస్తాడు, కానీ నమ్మక ద్రోహాన్ని, మోసాన్ని మాత్రం క్షమించడు. మంగ కష్టాల్లో పడ్డం నాకిష్టం లేదు. అర్థమైందంటే ఇప్పుడు మనం సేవ్ చేయాల్సింది నిత్యని కాదు, మంగగారనన్నమాట. ఎగ్జాక్ట్లీ. వెంటనే కాఫీ షాప్ కి వెళ్ళి నిత్యని ఇంటికి తీసుకురా. జై రాకముందే ఇదంతా జరగాలి. నిత్య కాల్ చేసి చెప్పండి అంటే నేను వెళ్ళడం లేట్ అవుతుందేమో. నిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. జై వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారంట. ఏదో ఒకటి చేసి నిత్యని ఎస్కేప్ చేయరానా. మంగని సేవ్ చేయి ప్లీజ్. యూ డోంట్ వరీ అంటే జై మంగగారితో పాటు చారి కూడా వస్తుంటాడు. నేను వెంటనే చారికి కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తాను. చారి మంగగారితో కోఆర్డినేట్ అయ్యి నిత్యని ఎస్కేప్ చేస్తాడు. ఈలోపు నేను కూడా అక్కడికి వెళ్తాను. డూ ఇట్ ఫాస్ట్ రానా. మంగ ప్రాబ్లంలో పడకూడదు. ఓకే ఓకే అంటే నేను చూసుకుంటాను. ఓకే. ఎవరు చరి? ఏదో కొత్త నెంబర్ సార్. మాట్లాడు. హలో ఎవరండి?
నేను రానని. మీరా? చెప్పండి. ఎవరు చారి? కస్టమర్ కేర్ అండి సార్. మీరు వెళ్తున్న కాఫీ షాప్లో నిత్య ఉంది. ఈ విషయం మంగగారితో చెప్పి జై కంటపడకుండా నిత్యని ఎస్కేప్ చేయాలి. ఏం చారి అంత చాకయో? నా ఫోన్ బిల్లు బాగా ఎక్కువ వచ్చిందండి సార్. నువ్వు యూజ్ చేస్తుంది ప్రీపెయిడ్ కదా? అంటే ఇది మా మీనాక్షి ఫోన్ బిల్లు సార్. తను పోస్ట్ పెయిడ్ వాడుతుందండి. ఏది ఫోన్ ఇలాగు సార్. ఫోన్ ఇలాగు. ఇదిగో కస్టమర్ కేరు, నీతో మా సార్ మాట్లాడతారంట. ఏంటి హింట్ ఇస్తున్నావా? రామరామా, ఇదిగోండి సార్. హలో, నమస్తే సార్. మా వినియోగదారులకి బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. పోస్ట్ పెయిడ్లో బిల్ ఎక్కువ వస్తుందని దిగులు పడకండి. ప్రీపెయిడ్కి మార్చుకోండి. 99 రూపీస్కి 1 మంత్ ఫ్రీ కాల్స్, 1.5 GB ఉచితం, అదనంగా 100 ఫ్రీ SMS. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఉండవు. ఈ సోది నువ్వే వినిచారి, నా వాళ్ళు కాదు. చెప్పండి. జైకి నిత్య గురించి ఇండైరెక్ట్ గా కాల్ చేసి చెప్పింది నేనే. అవునా? మీరు భలే ప్లాన్లు పెడతారు సార్. నిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓహో, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? స్వరూప అంటే టెన్షన్ పడుతున్నారు. బంపర్ ఆఫరు. నిత్యని ఎలాగైనా సేవ్ చేయాలి. అలాగే సార్. వీలైనంత త్వరగా పోస్ట్ పెయిడ్ ని ప్రీపెయిడ్ గా మార్చేస్తాను. యూ డోంట్ వరీ సార్. ఉంటానండి. బిల్ ఎక్కువ వస్తే నువ్వు వరి అవ్వాలి. కస్టమర్ కేర్ వాళ్ళు వరి అవుతున్నారేంటి చారి? ఎవరి వర్రీస్ వాళ్ళకి ఉంటాయి సార్. మా మధ్య తరగతి బాధలు మీకేం తెలుసండి? సత్యంద్ర బాబోయ్, అబ్బా. ఏంటండి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఏంటిది? నాకు కామన్ సెన్స్ లేదా? నీకే ట్రాఫిక్ సెన్స్ లేదే? ఇటు నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో వెళ్ళాలి, అటు నుంచి వచ్చేటప్పుడు రైట్ లో రావాలి. నువ్వే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేశావు. ఇంట్లో ట్రాఫిక్ రూల్స్ ఏంటి? నేనేదో టెన్షన్ లో ఉన్నాను. నేనేదో టైటానిక్ షిప్ లో ఉన్నాను. మేము టెన్షన్ లోనే ఉన్నాం. అవును, మనమెందుకు టెన్షన్ పడాలి? ఇందాక అదేగా చెప్పానా? మరి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అదే కదా అర్థం కావట్లేదు. చిన్న కూతురు దొరికిపోతుందని ఆ స్వరూప టెన్షన్ పడాలి. నిత్య బతికే ఉందని జైకి తెలిస్తే తను చేసిన నమ్మక ద్రోహం బయటపడుతుందని మంగా టెన్షన్ పడాలి. మరి జైకి దొరికిపోతే మంగ ప్లేస్ లోకి వెళ్లాలన్న తన ప్లాన్ చెడిపోతుందని నిత్య టెన్షన్ పడాలి. మధ్యలో మనమెందుకు టెన్షన్ పడుతున్నాం? ఇప్పుడు అర్థమైంది చంద్రిక. నిత్య జైకి దొరికిపోతే తను మనల్ని కూడా జై ముందు దోషులుగా నిలబెడుతుంది, అందుకు టెన్షన్ పడుతున్నాం. నా ఉద్దేశం ప్రకారంగా కథ అంతవరకు రాదేమోనండి. అంటే నిత్య జైకి దొరకకుండా ఎస్కేప్ అవుతుందంటావా? కాదు, నిత్య దొరికిపోతే జై దాన్ని చెడమడ తిట్టి పారేస్తాడు. ఈ విషయం దాచినందుకు మంగను అసహించుకుని దాన్ని వదిలేస్తాడు. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి ఇలా అయిందేంటా అని ఆ స్వరూప గుండె పగిలి చస్తుంది. మనకి మాత్రం ఏ నష్టమూ లేదు. మరి జై మన జోలికి రాడంటావా? జైకి నిత్య మంగ స్వరూపుల మీద కోపం వస్తుంది తప్పితే మన మీద అనుమానం రాదు. ఒకవేళ నిత్య నిజం చెప్పినా జై కోపంలో ఆ మాటలు నమ్మడు. లాజిక్కే చంద్రిక. నువ్వు చెప్పిందంత జరిగితే అయ్య బాబాయ్ ఎంత బాగుంటుందో. మనం కూడా కాఫీ షాప్కి వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూద్దామా? ఎందుకు? ఇక్కడుంటేనే నరాలు తెగిపోయింది టెన్షన్ గా ఉంది. ఇంకా అక్కడికి వెళ్తే పక్కాగా హార్ట్ అటాక్ వస్తుంది మన ఇద్దరికి. అమ్మో వద్దులే, ఇక్కడే హాయిగా ఉందాం.
హే బేరర్, మ్యామ్ వేర్ ఇస్ మై కాఫీ? కాస్త టైం పడుతుంది మేడం, వెయిట్ చేయండి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా ఇడియట్? వాట్ హ్యాపెండ్ మేడం? కాఫీ చెప్పి 10 minutes అవుతుంది. అడిగితే ఈ ఇడియట్ ఇంకా వెయిట్ చేయమంటున్నాడు. సారీ మేడం, కిచెన్లో చిన్న ప్రాబ్లం. మీరు కూర్చోండి, 5 minutesలో కాఫీ వస్తుంది. ఏ ఇంకా నా వెక్కి చూస్తున్నావేంట్రా? గో అవే. ఏ ఎలవయ్యా. మేడం మీరు కూర్చోండి మేడం. సార్, ఈ కాఫీ షాపేనండి? పార్క్ పక్కన ఇంకే కాఫీ షాప్ ఉంచారి? అంటే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా అని. చెక్ చేయాల్సింది కాఫీ షాప్ బయట కాదు, లోపల. సార్ ఏమండి? మేడం, ఏంటి చారి గారు కంగారుగా ఉన్నారు? నిత్య గారు లోపల ఉన్నారు మేడం. బేరే మేడం వాష్రూమ్ ఎక్కడుంది? అటువైపు ఉంది మేడం. ఓ షిట్, జై వచ్చాడేంటి?
చారి గారు నిత్య ఇక్కడ లేదు. ఇక్కడే ఉన్నారంట మేడం, రాణా గారు చెప్పారు. మనకొచ్చింది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది సార్. మీరు వెతికే మనిషి ఇక్కడ లేరండి. నేను ఎతుకుతున్న మనిషి ఎవరో నీకు తెలుసా చారి? తెలీదు సార్. మరి లేదని ఎలా చెప్తావు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరండి, ఎవరు లేరు. ఏం చేద్దాం మేడం? నిత్య ఇక్కడే ఉంది. ఏదో ఒకటి చేసి వెంటనే ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి చారి గారు. మీరే ఏదో ఒకటి చెయ్యండి మేడం. ఏమైంది? అయ్యో, పొట్టలో నొప్పిగా ఉందండి. సడన్ గా పెయిన్ ఏంటి? ఏమోనండి, అదోలా ఉంది. అబ్బా, నొప్పులు చెప్పి వస్తాయి ఏమిటి సార్? హఠాత్తుగానే వస్తాయి. ఏమండి, ఇంటికి వెళ్ళిపోదామండి. ఒక్క 5 minutes వచ్చుకో, వెంటనే వెళ్ళిపోదాం. అయ్యో, ఇలా కూర్చో. అమ్మా, మేడం గారి నొప్పుతో బాధపడుతుంటే 5 నిమిషాలు వచ్చుకోమంటారేమిటి సార్? నువ్వు ఓవర్ యాక్షన్ చేయించారు. నేను వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉన్నారు. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి.